హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ 1 చూద్దాం. సో, చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్‌ని కంప్లీట్ చేయండి. సో, ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అయితే మాక్ టెస్ట్ 2 అనేది తప్పకుండా అప్‌లోడ్ చేస్తాను. అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం కేవలం 149 రూపీస్‌కే మనం 40 గ్రాండ్ టెస్ట్‌లను అందించడం జరుగుతుంది. సో, ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. 40 గ్రాండ్ టెస్ట్‌లకు సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి. సో, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఆల్మోస్ట్ 500 కరెంట్ అఫైర్స్ 500 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో, చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇందులో మీకు 40 గ్రాండ్ టెస్ట్‌లకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్‌ని కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రీవియస్‌గా మనకి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి జరిగాయి కదా! సో, అందులో మన ఏదైతే 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ ఉందో అందులో నుంచి అదే విధంగా మనకి 30 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ వాళ్ళకి 30 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఈ 30 గ్రాండ్ టెస్ట్‌ల నుంచే దాదాపు 24 క్వెషన్స్ వచ్చాయి. 24 క్వెషన్స్ వచ్చాయి. సో, త్వరలోనే నేను ప్రూఫ్స్‌తో సహా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చాలా ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్‌లు మీకు కూడా ఇవి 40 గ్రాండ్ టెస్ట్‌లు. 1 కాదు, 2 కాదు, 40 గ్రాండ్ టెస్ట్‌లు. యూట్యూబ్ చరిత్రలోనే ఎవరు ప్రొవైడ్ చేయని విధంగా మనం ఈ 40 గ్రాండ్ టెస్ట్‌లను ప్రొవైడ్ చేస్తున్నాం. సో, గుర్తుపెట్టుకోండి, 149 అనేది చాలా తక్కువ ప్రైస్. చాలామంది ప్రైస్ తగ్గించమని అడుగుతున్నారు. నేను ఫస్ట్ నుంచి కూడా ఎవరికీ కూడా ప్రైస్ తగ్గిస్తూ, ప్రైస్ పెంచుతూ ఎవరిని కూడా ప్రలోభ పెట్టలేదు. ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒక ప్రైజ్ ఉంది. 149 ప్రైజ్ అనేది. అదేవిధంగా 7000 ఎంసీక్యూస్ సంబంధించి 199 ప్రైజ్ అనేది ఉంది. సో, ఎప్పుడు కూడా ఒక వాలిడ్ కంటెంట్‌కి ఒకే ఒక ప్రైజ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ డేట్స్ వస్తే ఒక విధంగా, ఎగ్జామ్స్ డేట్స్ రాకముందు ఒక విధంగా ప్రైజ్ అనేది మేము పెట్టము. ఎందుకంటే వాలిడ్ కంటెంట్ కాబట్టి దాని యొక్క వాల్యూ అనేది మనకు తెలుసు కాబట్టి, సో, తప్పకుండా ప్రైజ్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది. ఇష్టమైతే తీసుకోండి. ఓకేనా? సో, చాలా వాల్యుబుల్ కంటెంట్ అది. మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి కానివ్వండి, హైకోర్ట్‌కి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే లేదా ఈ గ్రాండ్ టెస్ట్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదా ఈ గ్రాండ్ టెస్ట్‌లని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోనూ ఉంటుంది. అక్కడి నుంచి కూడా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్‌లు అస్సలు మిస్ అవ్వద్దండి. ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. మార్క్ టెస్ట్ 1లో. సో, ఈ మార్క్ టెస్ట్ 1కి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను అందులో ఉంచడానికి ట్రై చేస్తాను. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ క్వెషన్, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతర ఏది? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతర ఏది అంటున్నాడు. అంటే మనకి సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణ ప్రాంతంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతర ఏంటంటే సమ్మక్క సారలమ్మ జాతర. ఎక్కడ జరుపుకుంటారు అంటే ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అనే గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. సో, దీన్నే మనం ఏమంటామంటే తెలంగాణ కుంభమేళా అని పిలుస్తాము. దీన్నేమంటాం? తెలంగాణ యొక్క కుంభమేళా అని కూడా పిలవడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఏ విధంగానైనా మనల్ని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్, 2026, 27 తెలంగాణ బడ్జెట్ మొత్తం వ్యయం ఎంతగా ప్రతిపాదించబడింది? 2026, 27కు సంబంధించి తెలంగాణ యొక్క మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత అంటే 3,24,234 కోట్లు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, ఎవరు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్‌ని అంటే డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆర్థిక మంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో, ఈ 2026, 27 తెలంగాణ బడ్జెట్‌లో మనకి వ్యవసాయ రంగానికి గరిష్ట ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, జై తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఏ సంవత్సరంలో జరిగింది?
జై తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మనకి మిలియన్ మార్చ్ అనేది జరిగింది. అది ఏ సంవత్సరంలో జరిగింది అంటున్నాడు. అంటే 2011 సంవత్సరంలో జరిగింది. మార్చి 10, 2011న హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ ఆంక్షలను వ్యతిరేకిస్తూ మిలియన్ మార్చ్‌ను తెలంగాణ వాదులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ప్రవహించే అతి పొడవైన నది ఏది? తెలంగాణలో ప్రవహించేటటువంటి నదుల్లో అతి పొడవైనది ఏది అంటున్నాడు. అతి పొడవైనది ఏది అంటున్నాడు. అంటే గోదావరి నది. గోదావరి నది అనేది తెలంగాణలో ప్రవహించే నదుల అన్నిటికంటే కూడా అతి పొడవైనటువంటి నదిగా చెప్తాం. సో, ఎక్కడ తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది ఇది? అంటే తెలంగాణలోకి ఈ గోదావరి నది అనేది ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద, నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద తెలంగాణలోకి ఈ గోదావరి నది అనేది ప్రవేశిస్తుంది. సో, దీన్నే మనం ఏమంటామంటే దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని కూడా పిలుస్తాం. దక్షిణ గంగా, అదేవిధంగా వృద్ధ గంగా, వృద్ధ గంగా అని కూడా పిలుస్తాము. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. పోచంపల్లి గ్రామం దేనికి ప్రసిద్ధి చెందింది? పోచంపల్లి గ్రామం అనేది దేనికి ప్రసిద్ధి చెందింది అంటున్నాడు. అంటే ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి చెందింది. పోచంపల్లి గ్రామం అనేది ఎక్కడ? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పోచంపల్లి గ్రామం అనేది దేనికి ప్రసిద్ధి చెందింది అంటే ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి చెందింది. సో, ఈ ఇక్కత్ చీరల్లో ఏ టెక్నిక్‌ను ఉపయోగిస్తారు అంటే మనకి టై అండ్ డై, టై అండ్ డై అనేటటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించి ఇక్కత్ చీరలను ఎక్కడ నేస్తారంటే పోచంపల్లి గ్రామంలో నేస్తారు. సో, ఎక్కడుంది? ఏ జిల్లాలో ఉంది అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. సో, దీన్నే ఏమని పిలుస్తామంటే సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. సో, ఇక్కడ పోచంపల్లి ఇక్కత్ చీరలకు జీఐ ట్యాగ్ అనేది లభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పోచంపల్లి ఇక్కత్ చీరలకు జీఐ ట్యాగ్ అనేది 2005లో లభించింది. సో, తెలంగాణకు సంబంధించి మొట్టమొదటి జీఐ ట్యాగ్ లభించినటువంటి ఉత్పత్తి ఏంటంటే మనకి పోచంపల్లి ఇక్కత్ చీరలు. పోచంపల్లి ఇక్కత్ చీరలు. సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు మొదటిసారిగా ఏ నిజాం కాలంలో ప్రవేశపెట్టబడ్డాయి? తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలనేవి మొదటిసారిగా ఏ నిజాం కాలంలో ప్రవేశపెట్టబడ్డాయంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆరవ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ప్రవేశపెట్టబడ్డాయి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, 1888లో జారీ చేసినటువంటి గైర్ ముల్కీ పర్మానా ద్వారా స్థానికులకు ఉద్యోగ రక్షణ కల్పించేటటువంటి ముల్కీ నిబంధనలు అనేవి మొదటిసారిగా అమలులోకి వచ్చాయి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 2026 జనవరిలో హుస్సేన్ సాగర్‌ను శుభ్రం చేయడానికి హెచ్ఎండిఏ ఏ పద్ధతిని ఉపయోగించాలని నిర్ణయించింది? 2026 జనవరిలో ఇది కరెంట్ అఫైర్ అండి. 2026 జనవరిలో హుస్సేన్ సాగర్‌ను శుభ్రం చేయడం కోసం హెచ్ఎండిఏ అనేది ఏ పద్ధతిని ఉపయోగించడానికి నిర్ణయించింది అంటే బయో రెమిడియేషన్ అనేటటువంటి పద్ధతిని ఉపయోగించాలని నిర్ణయించింది. సూక్ష్మజీవుల సహాయంతో మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. సూక్ష్మజీవులు లేదా మైక్రో ఆర్గానిజమ్స్ సహాయంతో పర్యావరణానికి హాని కలగకుండా కాలుష్య కారకాలను తొలగించేటటువంటి పద్ధతినే మనం ఏమంటామంటే బయో రెమిడియేషన్ పద్ధతి అంటాం. సో, ఈ సాంకేతిక పద్ధతి ద్వారా హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేయాలని చెప్పి హెచ్ఎండిఏ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు? 2026 జనవరి నెలలో. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ఎత్తైన జలపాతం ఏది? తెలంగాణలో ఎత్తైనటువంటి జలపాతం ఏంటంటే కుంతాల జలపాతం. ఎంత ఎత్తుంటది ఇది అంటే 147 అడుగుల ఎత్తుంటది. 147 అడుగుల ఎత్తుంటుంది. సో, ఏ జిల్లాలో ఉంది ఇది అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఏ నది పైన ఉంది అంటే కడెం నది పైన ఉంది. ఓకేనా? సో, ఆదిలాబాద్ జిల్లాలోని కడెం నది పైన ఉన్నటువంటి కుంతాల జలపాతం అనేది 147 అడుగులతో తెలంగాణలోనే ఎత్తైన జలపాతంగా గుర్తింపు పొందింది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కుతుబ్ షాహీ వంశస్థాపకుడు ఎవరు? కుతుబ్ షాహీల యొక్క
వంశస్థాపకుడు, కుతుబ్ షాహీల యొక్క వంశస్థాపకుడు ఎవరు అంటే సుల్తాన్ కూలీ కుతుబ్ ఉల్ ముల్క్. సుల్తాన్ కూలీ కుతుబ్ ఉల్ ముల్క్ అనేటటువంటి రాజు క్రీస్తు శకం 1512లో గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహీ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కోసం 2026 బడ్జెట్లో ప్రాధాన్యతను ఇచ్చారు. మూసీ నది ఏ నదికి ఉపనది? మూసీ నది అనేది ఏ నదికి ఉపనది అంటున్నాడు అంటే కృష్ణా నదికి ఉపనది. మూసీ నది అనేది కృష్ణా నదికి ఉపనది. సో ఎక్కడ జన్మిస్తుంది ఈ మూసీ నది అంటే మనకి వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో జన్మించి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. మూసీ నది అనేది వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంతగిరి కొండల్లో జన్మించి నల్గొండ జిల్లాలోని ఎక్కడ వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యం కంటే ముందు నూతన రాష్ట్రాల ఏర్పాటు కోసం 1953లో వేసిన కమిషన్ ఏది? 1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యం కంటే ముందు నూతన రాష్ట్రాల యొక్క ఏర్పాటు కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏంటంటే ఫజల్ అలీ కమిషన్, ఎస్ఆర్సి అంటాం. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాం, ఎస్ఆర్సి. ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1953 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. ఫజల్ అలీ కమిషన్ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1953లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ అధికారిక రాష్ట్ర పక్షి ఏది? అందరికీ తెలిసింది పాలపిట్ట. సో దసరా పండుగ రోజు పాలపిట్టను చూడడం అనేది మన తెలంగాణలో శుభప్రదంగా భావిస్తాం. సో అందుకే తెలంగాణ ఆవిర్భావం తర్వాత దానిని మన రాష్ట్ర పక్షిగా ప్రకటించుకున్నాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం విముక్తి కోసం పోరాడిన చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటం ఏ సంవత్సరాల మధ్య జరిగింది? నిజాం నుంచి తెలంగాణకు విముక్తి తీసుకురావడం కోసం పోరాడినటువంటి చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఏ సంవత్సరాల మధ్య జరిగింది అంటే 1946 నుంచి 1951 వరకు జరిగింది. సో దీన్నే తెలంగాణ సాయుధ పోరాటం అని పిలుస్తాం. వెట్టి చాకిరి, జమీందారీ మరియు దేశ్ముఖ్ వంటి వ్యవస్థలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల యొక్క నాయకత్వంలో, దేనికి వ్యతిరేకంగా? వెట్టి చాకిరి, జమీందారీ వ్యవస్థ, నెక్స్ట్ దేశ్ముఖ్ వ్యవస్థలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల యొక్క నాయకత్వంలో ఈ చారిత్రాత్మక పోరాటం అనేది జరిగింది. అదే తెలంగాణ సాయుధ పోరాటం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1946 నుంచి 1951 వరకు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 మార్చిలో ప్రకటించిన బడ్జెట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలు పథకాల అమలు కోసం ఎంత మొత్తం కేటాయించింది? 2026 మార్చిలో అంటే 2026-27 బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం అనేది 6 గ్యారెంటీల కోసం ఎంత బడ్జెట్ను కేటాయించింది అంటే మనకి 50,713 కోట్లను 50,713 కోట్లను ప్రకటించింది. ఇందులో ఎక్కువ భాగం దేనికోసం వెళ్తుంది అంటే మహాలక్ష్మి, రైతు భరోసా, అదేవిధంగా చేయూత పెన్షన్లకే వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపబడిన రామప్ప దేవాలయం ఏ జిల్లాలో ఉంది? సో రీసెంట్గా మనకి 2021లో రామప్ప దేవాలయం అనేది యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. సో అది ఏ జిల్లాలో ఉంది అంటున్నాడు అంటే మనకి ములుగు జిల్లాలో ఉంది. ఎక్కడుంది? ములుగు జిల్లాలో ఉంది. సో ఇటీవల 2026 జనవరిలో ఇక్కడ పరిరక్షణ చర్యలపైన నివేదికలు కూడా మనకి విడుదల చేయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1956లో ఆంధ్ర మరియు తెలంగాణ నేతల మధ్య హైదరాబాద్ హక్కుల రక్షణ కోసం జరిగిన ఒప్పందం ఏది? 1956లో ఆంధ్ర మరియు తెలంగాణ నేతల మధ్య హైదరాబాద్ హక్కుల రక్షణ కోసం జరిగినటువంటి ఒప్పందం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం. వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగింది అంటే 1956 ఫిబ్రవరి 20న ఎక్కడ? న్యూఢిల్లీలో. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఈ పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరిగింది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, అదేవిధంగా తెలంగాణ నుంచి
నలుగురు ప్రముఖులు మొత్తం 8 మంది సంతకాలు చేయడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణలో ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలు తయారీకి ఏ రకమైన కలపను ఉపయోగిస్తారు? తెలంగాణలో ప్రసిద్ధమైనటువంటి నిర్మల్ బొమ్మల తయారీకి ఏ కలపను ఉపయోగిస్తామంటే పొనికి కర్రను ఉపయోగిస్తాము. ఎందుకు పొనికి కర్రనే ఉపయోగించాలి అంటే పొనికి కర్ర అనేది తేలికగా ఉంటుంది. అదేవిధంగా సులువుగా చెక్కడానికి వీలుగా ఉంటుంది. సో, దీనికి జిఐ ట్యాగ్ కూడా లభించింది. ఈ నిర్మల్ బొమ్మలకు జిఐ ట్యాగ్ కూడా లభించింది. సో, ఎక్కడ లభిస్తాయి ఎక్కువగా నిర్మల్ బొమ్మలనేవి అంటే నిర్మల్ జిల్లాలో లభిస్తాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 2026 మే నెలలో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ అవార్డ్స్ 2026 వేడుకను ఏ సంస్థ నిర్వహించింది? అంటే నేషనల్ ఎక్సలెన్స్ కౌన్సిల్ అనేటటువంటి సంస్థ 2026 మే నెలలో హైదరాబాద్‌లో జరిగినటువంటి తెలంగాణ అవార్డ్స్ 2026ను నిర్వహించింది. సో, రాష్ట్ర అభ్యున్నతికి, విద్యా రంగాలలో, ఐటీ మరియు సామాజిక సేవలలో విశేష కృషి చేసినటువంటి వ్యక్తులకు గౌరవాన్ని ఇవ్వడం కోసం 2026 అవార్డులను అందించడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణ రాష్ట్రం కింది ఏ రాష్ట్రంతో సరిహద్దును పంచుకోదు? సో, తెలంగాణ రాష్ట్రానికి మనకి మహారాష్ట్రతో సరిహద్దు ఉంటుంది, కర్ణాటకతో సరిహద్దు ఉంటుంది, నెక్స్ట్ ఛత్తీస్గఢ్‌తో సరిహద్దు ఉంటుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు ఉంటుంది. కానీ మనకి ఒడిస్సాతో సరిహద్దు అనేది ఉండదు. మహారాష్ట్రతో ఉంటుంది, కర్ణాటకతో ఉంటుంది, ఛత్తీస్గఢ్‌తో ఉంటుంది. ఇంకొకటి ఏపీతో కూడా సరిహద్దు అనేది ఉంటుంది. కానీ మనకి ఒడిస్సాతో సరిహద్దు అనేది ఉండదు. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ పార్టీని 1969లో మొదట స్థాపించింది ఎవరు? తెలంగాణ ప్రజా సమితి పార్టీని ఎప్పుడు స్థాపించారు? 1969లో స్థాపించారు. 1969లో స్థాపించారు. ఎవరు స్థాపించారు అంటే అనంతుల మదన్ మోహన్. వెరీ 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 ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజా సమితి పార్టీని తెలంగాణ తొలిదశ ఉద్యమంలో భాగంగా అనంతుల మదన్ మోహన్ 1969లో ప్రారంభించారు. సో, దీనికి మొట్టమొదటి డైరెక్టర్ ఎవరు అంటే మర్రి చెన్నారెడ్డి. మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే మర్రి చెన్నారెడ్డి దీనికి మొట్టమొదటి అధ్యక్షుడిగా వ్యవహరించారు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తెలంగాణ ప్రజా సమితి లేదా టీపీఎస్ పార్టీని 1969లో ఎవరు స్థాపించారంటే అనంతుల మదన్ మోహన్ స్థాపించారు. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలో కనుమ పండుగను ఏ పండుగలో భాగంగా జరుపుకుంటారు? అంటే సంక్రాంతి పండుగలో భాగంగా 3వ రోజు అయినటువంటి కనుమ నాడు వ్యవసాయానికి ఎంతగానో సహకరించేటటువంటి పండుగగా పశువులను పూజించడం ద్వారా జరుపుకుంటారు. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణ ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కొరకు ఎంత మొత్తం కేటాయించింది? అంటే 5,000 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడినటువంటి నాణ్యమైన విద్యను అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2026లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో భాగంగా మనకి 5,000 కోట్లను కేటాయించడం జరిగింది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేయడానికి భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్య పేరు ఏమిటి? హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేయడం కోసం భారత ప్రభుత్వం జరిపినటువంటి సైనిక చర్య ఏంటంటే ఆపరేషన్ పోలో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? అంటే సెప్టెంబర్ 13 నుంచి 1948, సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఈ ఆపరేషన్ పోలో అనేది జరిగింది. దీన్నే సైనిక చర్య లేదా పోలీస్ చర్యగా కూడా చెప్తాము. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది? తెలంగాణలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లా ఏది మరి అంటే హైదరాబాద్ జిల్లా. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణ పాత అధికారిక రాష్ట్ర చిహ్నాన్ని లేదా స్టేట్ ఎంబ్లమ్‌ను రూపొందించినటువంటి కళాకారుడు ఎవరు? అంటే ఏలే లక్ష్మణ్. కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్‌ను రెండింటిని కలిపి పాత అధికారిక చిహ్నాన్ని ఏలే లక్ష్మణ్ రూపొందించడం జరిగింది. సో, ఏ జిల్లాకి చెందినటువంటి వ్యక్తి ఈయన? యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణ ఉద్యమం నినాదం
నీళ్లు, నిధులు, నియామకాలలో నియామకాలు దేనిని సూచిస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని సూచిస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 2026 తొలి త్రైమాసికంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాతవాహన కాలం నాటి రాతలు, శాసనాలను తెలంగాణలోని ఏ అటవీ ప్రాంతంలో కనుగొంది అంటే గుండారం రిజర్వ్ ఫారెస్ట్‌లో కనుగొంది. 2026 తొలి త్రైమాసికంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అంటాం. శాతవాహనుల కాలం నాటి రాతలు కానివ్వండి, అదేవిధంగా శాసనాలను తెలంగాణలోని ఏ అటవీ ప్రాంతంలో కనుగొంది అంటే గుండారం రిజర్వ్ ఫారెస్ట్‌లో కనుగొంది. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని లేకపోతే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ఎస్ఐ, పీసీ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నా కూడా సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గుండారం రిజర్వ్ ఫారెస్ట్‌లో కనుగొంది. నెక్స్ట్ క్వెషన్ భువనగిరి కోటను ఒకే ఒక రాతి గుట్టపై నిర్మించిన పశ్చిమ చాళుక్య రాజు ఎవరు? భువనగిరి కోటని ఎవరు నిర్మించారు అంటే పశ్చిమ చాళుక్య రాజు. పశ్చిమ చాళుక్య రాజు. ఆ రాజు ఎవరు అంటే త్రిభువనమల్ల విక్రమాదిత్య 6, త్రిభువనమల్ల విక్రమాదిత్య 6 అనేటటువంటి రాజు పశ్చిమ చాళుక్య రాజు భువనగిరి కోటను ఒకే ఒక రాతి పైన నిర్మించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఏ జిల్లాలో ఉంది మరి ఇది అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. సో మొదట దీనిని ఏమని పిలిచేవారంటే త్రిభువనగిరి అని పిలిచేవారు. ఈ భువనగిరిని ఏమని పిలిచేవారు అంటే త్రిభువనగిరి అని పిలిచేవారు. తర్వాత అది భువనగిరిగా మారింది. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలోని ఏ వన్యప్రాణి అభయారణ్యంలో సఫారీ సేవలు పునఃప్రారంభించనున్నట్లు 2026 జనవరిలో అటవీ అధికారులు ప్రకటించారు అంటే ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో సఫారీ సేవలను పునఃప్రారంభించనున్నట్లు అటవీ అధికారులు ప్రకటించారు. ములుగు జిల్లాలోని పురాతనమైనటువంటి అభయారణ్యంలో పర్యాటకాన్ని మరియు పర్యావరణ స్పృహను పెంచేందుకు గాను సఫారీ వాహనాలను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ బతుకమ్మ పండుగను ఏ తెలుగు మాసంలో జరుపుకుంటారు అంటే ఆశ్వీజ మాసంలో జరుపుకుంటారు. బతుకమ్మ పండుగను తెలుగు మాసమైనటువంటి ఆశ్వీజ మాసంలో జరుపుకుంటారు. సో దేంతో స్టార్ట్ అవుతుంది అంటే భాద్రపద అమావాస్య రోజు జరుపుకునేటటువంటి ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై మనకి ఆశ్వీజ అష్టమి నాడు జరుపుకునేటటువంటి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. నెక్స్ట్ క్వెషన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది మనకి 1938వ సంవత్సరంలో స్వామి రామానంద తీర్థ స్థాపించడం జరిగింది. 1938వ సంవత్సరంలో స్వామి రామానంద తీర్థ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మరియు ప్రజాస్వామ్యం కోసం దీన్ని స్థాపించడం జరిగింది. ఎవరు? స్వామి రామానంద తీర్థ. ఎప్పుడు? 1938వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వెషన్ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కొత్తగూడెంలో ఉంది. ఎక్కడుంది? కొత్తగూడెంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా చెప్తాం. దక్షిణ భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి కేంద్రం ఎక్కడుందంటే కొత్తగూడెంలో ఉంది. ఏంటది? సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ జిల్లాలో ఉందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వెషన్ 2026 తెలంగాణ బడ్జెట్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఉపాధి కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంత మొత్తం కేటాయించారు అంటే 5,800 కోట్లు కేటాయించారు. 5,800 కోట్లు కేటాయించారు. సో యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా 5,800 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలోని ప్రసిద్ధ చారిత్రక గాంధారి కిల్లా ఏ జిల్లాలో ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలోని ప్రసిద్ధమైనటువంటి చారిత్రక కట్టడమైన గాంధారి కిల్లా అనేది ఏ జిల్లాలో ఉందంటే మనకి మంచిర్యాల జిల్లాలో ఉంది. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండల సమీపంలో దట్టమైనటువంటి అడవుల్లో ఈ గాంధారి కిల్లా లేదా మైసమ్మ కోట అంటాం. దీన్నే మైసమ్మ కోట అని కూడా పిలుస్తాం. ఓకేనా? సో ఎక్కడ ఉందంటే మంచిర్యాల జిల్లాలో ఉంది.
నెక్స్ట్ క్వెషన్ 1952 నాటి గైర్ ముల్కీ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? అంటే వరంగల్‌లో ప్రారంభమైంది. ఓకేనా? సో, హైదరాబాద్ సర్వీసుల్లో స్థానికేతరులను అక్రమంగా నియమిస్తున్నందుకు గాను దానికి వ్యతిరేకంగా వరంగల్‌లోని విద్యార్థులు మొదటగా ఈ గైర్ ముల్కీ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1952లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణలో కృష్ణా నది ప్రవేశించే మొదటి ప్రాంతం ఏది? తెలంగాణలో కృష్ణా నది అనేది నారాయణపేట్ జిల్లాలో ఉన్నటువంటి ముక్తల్ నియోజకవర్గంలోని తంగిడి గ్రామం వద్ద తంగిడి గ్రామం వద్ద తంగడిగి లేదా తంగిడి గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. నెక్స్ట్ క్వెషన్ నిజాం కాలంలో ప్రచురితమైనటువంటి తొలి తెలుగు పత్రిక ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజాం కాలంలోనే ప్రచురితమైనటువంటి తొలి తెలుగు పత్రిక ఏంటంటే హితబోధిని. హితబోధిని అనేది నిజాం కాలంలో ప్రచురితమైనటువంటి తొలి తెలుగు పత్రికగా చెప్తాం. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఏ సంవత్సరంలో? 1913వ సంవత్సరంలో వరంగల్ నుండి ఎవరి సంపాదకత్వంలో? అంటే శ్రీ శ్రీనివాస శర్మ గారి సంపాదకత్వంలో 1913లో వరంగల్ నుండి తొలి తెలుగు పత్రిక అయినటువంటి హితబోధిని ప్రచురించడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 2026 బడ్జెట్ ప్రకారం తెలంగాణ సొంత పన్ను ఆదాయంలో అతిపెద్ద వాటా దేని నుండి వస్తుంది? 2026 బడ్జెట్ ప్రకారం తెలంగాణ సొంత పన్ను ఆదాయంలో అతిపెద్ద వాటా దేని నుండి వస్తుందంటే స్టేట్ జీఎస్టీ నుంచి వస్తుంది. దేని నుంచి వస్తుంది? స్టేట్ జీఎస్టీ నుంచి వస్తుంది. సో, తెలంగాణ సొంత పన్ను రాబడిలో వస్తు సేవల పన్ను అయినటువంటి ఎస్‌జీఎస్టీ లేదా రాష్ట్ర జీఎస్టీ నుంచి దాదాపుగా 35% కంటే కూడా ఎక్కువ వస్తుంది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ప్రసిద్ధ జానపద వీర నృత్యం పేరిణి శివతాండవం ఏ రాజవంశ కాలంలో ఉధృతంగా వికసించింది? అంటే కాకతీయుల కాలంలో. సో, యుద్ధానికి వెళ్లే ముందు సైనికులలో రౌద్రం, ఉత్సాహాన్ని నింపడం కోసం ప్రదర్శించేటటువంటి నృత్యమే మనకి పేరిణి శివతాండం అనే నృత్యం. సో, ఏ రాజవంశ కాలంలో ఉధృతంగా వికసించింది లేదా విలసిల్లింది అంటే కాకతీయుల కాలంలో ఎక్కువగా వర్ధిల్లిందని చెప్పొచ్చు. సో, ఎవరు దీన్ని పునరుద్ధరించారు మరి అంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి నటరాజ రామకృష్ణ దీన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ కేసీఆర్ అమర నిరాహార దీక్ష ఏ రోజున ప్రారంభించారు? ఇది కేంద్రం తెలంగాణ ప్రకటన చేయడానికి దారితీసింది. సో, కేంద్రం తెలంగాణ ప్రకటన ఎప్పుడు చేసింది అంటే మనకి డిసెంబర్ 9, 2009 చేసింది. డిసెంబర్ 9, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష కారణంగా మనకి కేంద్రం తెలంగాణ ప్రకటన అనేది చేయడం జరిగింది. మరి తెలంగాణ ప్రకటన చేయించినటువంటి ఈ అమర నిరాహార దీక్ష అనేది కేసీఆర్ ఎప్పుడు చేశారు? అంటే మనకి నవంబర్ 29, 2009న తెలంగాణ వచ్చుడో లేదా కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో కేసీఆర్ అమర నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గోదావరి నదిపైన నిర్మించబడింది. ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై నిర్మించబడింది అంటే గోదావరి నదిపైన నిర్మించబడింది. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఏదైనా అడుగుతాడు క్వెషన్ అంటే కాళేశ్వరం పథకం ఎక్కడుంది? అది తెలంగాణలో ఉంది. సో, ఏ నది పైన ఉంది? గోదావరి నది పైన ఉంది. ఏ జిల్లాలో ఉంది? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. ఎక్కడ? మేడిగడ్డ వద్ద ఉంది. సో, దీన్ని అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్‌గా నిర్మించడం జరిగింది. సో, ఇది గోదావరి మరియు ప్రాణహిత నదుల యొక్క కలయిక ప్రాంతంలో నిర్మించారు. నెక్స్ట్ క్వెషన్ 2026 మొదటి అర్ధభాగంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఎన్ని వస్తువులకు కొత్తగా జీఐ ట్యాగ్ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి? అంటే 5 వస్తువులకు జీఐ ట్యాగ్ ఇవ్వడం కోసం 2026లో మొదటి అర్ధభాగంలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ప్రజాకవిగా కీర్తించబడిన కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ ప్రభుత్వం ఏ రోజున నిర్వహిస్తుంది? అంటే సెప్టెంబర్ 9న నిర్వహిస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 9 అనేది కాళోజీ నారాయణరావు యొక్క జయంతి కారణంగా మనకి తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణలో మనం జరుపుకుంటాం. ఓకేనా? సో, ప్రజాకవి కాళోజీ నారాయణరావు యొక్క జయంతి సెప్టెంబర్ 9 కారణంగా మనం తెలంగాణ భాషా దినోత్సవాన్ని సెప్టెంబర్ 9న జరుపుకుంటాం. సో, ఈయన యొక్క ముఖ్యమైనటువంటి రచన ఏంటి? నా గొడవ అనేది ఆయన యొక్క ముఖ్యమైనటువంటి రచనగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఉద్దేశించిన తెలంగాణకు హరితహారం ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? అంటే 2015లో ప్రారంభమైంది. ఏ లక్ష్యంతో ప్రారంభించారు? అంటే రాష్ట్రంలో మొత్తం పచ్చదనాన్ని 33% పెంచే లక్ష్యంతో 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ ఆలయ ఆవరణలో 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ ఆలయ ఆవరణలో తెలంగాణకు హరితహారం అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇవి మనకి మార్క్ టెస్ట్ 1లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం కేవలం రూ. 149కే 40 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి విత్ డౌన్‌లోడ్ ఆప్షన్‌తో మనం ఇవ్వడం జరుగుతుంది. సో, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్‌లు అవి. సో, ఆల్రెడీ మనం జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కోసం ప్రొవైడ్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్‌లో 30 గ్రాండ్ టెస్ట్‌లో ఆల్మోస్ట్ 24 క్వెషన్స్ అనేవి డైరెక్ట్‌గా అడగడం జరిగింది. సో, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ గ్రాండ్ టెస్ట్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ గ్రాండ్ టెస్ట్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.